హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నైట్ మిగిలిన రైస్ తోటి ఏ విధంగా పోపు చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి, ఫుల్ వీడియో చూసేయండి. ముందుగా మనము రైస్ని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలండి. ఇందులోకి నేను ఒక 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ను నేను యాడ్ చేస్తున్నానండి. దీంతోపాటు మనము లెమను, నేను పెద్ద సైజు ఇవి ఒకటి తీసుకుంటున్నాను. దాని జ్యూస్నంతటిని ఇందులోకి యాడ్ చేద్దాం. మనం ఎప్పుడైనా పోపు పెట్టేటప్పుడు పోపులోనే డైరెక్ట్గా మనం లెమన్ వేసామంటే రైస్కి అంతటికి పట్టుకోదండి. సో ముందుగానే మనము కారం కానీ అదేవిధంగా లెమన్ కానీ ఈ రెండింటిని మనము ముందుగానే కలిపి పెట్టుకుంటే మనకు ఆ కారము పులుపు అనేది బాగా పట్టుకొని ఉంటుంది. దాంతోపాటు ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా మనము యాడ్ చేసామంటే ఇంకా ఎక్స్ట్రా టేస్టీగా కూడా మనకు ఉంటుంది. దీన్ని ఏ విధంగా పోపు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దాంతోపాటు మినప్పప్పు, శనగపప్పు, పల్లీలను కూడా వేసుకొని దూరగా వేపుకోవాలి. వీటిని మరి ఎక్కువగా మాడనివ్వకుండా నెమ్మదిగా వేపుకోవాలండి. జీలకర్ర, ఆవాలు స్పూన్ వరకు వాటిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి మనము సరిపడినంత పసుపును కూడా యాడ్ చేసేసుకుందాం. నేను ఒక 1.5 స్పూన్ వరకు వేసాను. దాంతోపాటు కరివేపాకు 4 రెమ్మల వరకు నేను వేసుకున్నాను, ఎక్కువనే. వీటినన్నిటిని కూడా మనము యాడ్ చేసేసుకుందాం. అదేవిధంగా పొడవుగా చీల్చుకున్న మిర్చి, దాంతోపాటు ఎండుమిర్చి ఒకటి ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని వేపుకోవాలి. మనం ఇందులోకి ఎక్స్ట్రాగా కర్రీ లాంటిది కానీ చట్నీ ఏం అవసరం లేదండి. స్పైసీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. కాబట్టి నేను ఆల్రెడీ చిల్లీ పౌడర్ కలిపాను, దాంతోపాటు మిర్చి కూడా వేసానండి. ఇప్పుడు మనము పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకోవాలి. ఆనియన్ ఎప్పుడైనా పచ్చిలాగా ఉండకుండా బాగా వేపుకోవాలండి, ఆయిల్లో వేగనివ్వాలి. కొందరు ఇదే విధంగా ఒక పోపును ఒకటి పెట్టేసి ఆనియన్ పచ్చి పచ్చిగా ఉంచుతారు. అట్లా ఆ ఫ్లేవర్ అనేది బాగుండదు, టేస్ట్ అనేది కూడా ఉండదు. ఈ విధంగా మనకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఈ రైస్ అంతటిని ఇందులోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటినన్నిటినీ బాగా కలుపుకోవాలండి. ఇందులోకి చిన్నగా తరిగిన కొత్తిమీర ఒక గుప్పెడంత వరకు నేను వేస్తున్నాను. ఫైనల్గా వేసామంటే మనకి మంచి ఫ్లేవర్, టేస్ట్ అనేది ఉంటుందండి. ఈ విధంగా మనము కలిపేసుకున్నామంటే మనము మిగిలిన అన్నాన్ని వేస్ట్ చేయకుండా అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.